బాగా చదువుకోవాలనేది తన ఆశ. తగ్గట్లుగానే పాఠశాల, కళాశాల దశలో అత్యధిక మార్కులతో ప్రతిభ చూపింది. కానీ ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డుగా నిలిచాయి. అంతలోనే పెళ్లి. అయితేనేం భర్త ప్రోత్సాహం, కుటుంబ సహకారం మళ్లీ పుస్తకం పట్టేలా చేశాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే స్థైర్యం ఇచ్చాయి. గుంటూరు జిల్లాకు చెందిన షేక్ సలీమాను సాధారణ గృహిణి నుంచి డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి ఎదిగేలా చేశాయి. ప్రతిభకు పెళ్లి అడ్డు కాదు, కొలువుకు కుటుంబ బాధ్యతలు ఆటంకం కాదని నిరూపించింది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరెమండ్ల గ్రామానికి చెందిన షేక్ సలీమా. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కుటుంబానికి చెందిన సలీమా చిన్నతనం నుంచే చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపేది. 10వ తరగతిలో 519 మార్కులు, ఇంటర్లో 925 మార్కులతో ఉత్తమ విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకుంది. పై చదువులు చదివించే స్థోమత లేకపోవడంతో తల్లిదండ్రులు అదే గ్రామానికి చెందిన సిలార్ సాహెబ్తో 2009లో వివాహం చేశారు. ఉన్నత చదువులపై ఆసక్తి ఉన్న కుటుంబ పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకుని సలీమా గృహిణిగా మారింది. భర్త సిలార్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసేవాడు. ఏడాది తిరిగేలోపే పాప పుట్టింది. బాధ్యతలు పెరిగాయి. ఇదే సమయంలో సలీమా సర్టిఫికెట్లు చూసిన సిలార్కు 10th, ఇంటర్లో సలీమా సాధించిన మార్కులు సంతోషం కలిగించాయి. పై చదువులు చదివించాలనే ఆలోచన కలిగించాయి. మా హస్బెండేనండి మొత్తం. మా హస్బెండ్ ఏంటంటే, నువ్వు ఇంత మంచి మార్క్స్ వచ్చినాయి, మళ్ళీ చదవడానికి ప్రయత్నించు అని చెప్పేసి తను ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సాహంతోనే నేను చదివాను. ఇట్లాగా మా పేరెంట్స్, మా అమ్మ, నాన్న, మా అత్తయ్య వాళ్ళు అందరు మోరల్ సపోర్ట్ బాగా ఉందండి. ఎడ్యుకేషన్ అనేది మనల్ని జీరో నుంచి హీరో చేసిద్ది. ఎడ్యుకేషన్ వల్ల మనం ఒక ఆర్థిక పరిస్థితులు అంటే ఏదో కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది, దానికి భయపడి మనం చదవలేకపోతే తర్వాత ఇంక మన లైఫ్ అలాగే ఉండిపోయిద్ది. మా ఖర్చు అయింది ఎలాగోలా భరిస్తే కనుక తర్వాత మనం హీరో అవుతామండి లైఫ్లో. ఒకరోజు మార్క్స్ లిస్ట్ చూశాను సార్. మొత్తం అన్నీ ఫస్ట్ గ్రేడ్లో పాస్ అయి ఉంది. టాలెంట్ని మనం డ్రాప్ చేయటం ఎందుకంటే టాలెంట్ని ప్రొడ్యూస్ చేసేటట్టుగా మనం ఎంకరేజ్ చేద్దామని చెప్పి చేశాను. ఇంటర్మీడియట్లో 900 అబోవ్ వచ్చినాయి, 10th క్లాస్లో 500 అబోవ్ వచ్చేసినాయి. అందుకని అడిగితే అంటే చదువుతానంది. అందుకని నేను ఎంకరేజ్ చేశాను సార్. చాలా కష్టపడి చదివింది. ఒక గృహిణిగా, ఒక ఉద్యోగిగా వాటిని హ్యాండిల్ చేస్తా ఇది చదవడం చాలా కష్టపడింది. ఇంటర్తో ఆపేసిన చదువు కొనసాగించమని సిలార్ ప్రోత్సహించడంతో సలీమా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. 2011లో టీటీసీ ప్రవేశ పరీక్షకు ఇంట్లోనే సన్నద్ధమైంది. రాష్ట్ర స్థాయిలో 150వ ర్యాంక్ సాధించింది. డిఎడ్ చేస్తూ ఉండగానే విఆర్ఓ పరీక్షపై దృష్టి సారించింది. ఎలాంటి శిక్షణ లేకున్నా సంబంధించిన పుస్తకాలు, దినపత్రికల్లోని అంశాలు క్షుణ్ణంగా చదివింది. పరీక్షలో ఉత్తమ ప్రతిభ చూపి 2012లో విఆర్ఓ ఉద్యోగం సాధించింది. విఆర్ఓగా ఉన్నప్పుడు చూశాను కదా, అంటే ప్రజలకి సేవ చేయొచ్చు, మనం ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే హౌస్ సైట్స్ ఇలాంటివి మంజూరు చేయొచ్చు. కొంచెం అట్లాంటి సేవలు చేయడానికి మనకి ఉంటుంది కాబట్టి ఆపర్చునిటీ. సో నేను ఇలాగే ఇంకా మనం డీటీగా ఇట్లా ఒక 2 yearsలో తహసీల్దార్ వస్తుంది. తహసీల్దార్ నుంచి ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు ప్రజలకి అనేసి ఇది ఎంచుకోవడం జరిగింది. విఆర్ఓగా విధులు నిర్వహిస్తూనే సలీమా దూర విద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. అదే సమయంలో బాబు పుట్టడంతో బాధ్యతలు మరింత పెరిగాయి. 2016లో విడుదలైన గ్రూప్ 2 నోటిఫికేషన్ చక్కని అవకాశంగా సలీమా భావించింది. 2 పిల్లల ఆలనా పాలన, ఉద్యోగ బాధ్యతల నడుమే గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమైంది. అనేక ఇబ్బందులు, సమస్యల్ని అధిగమించి గ్రూప్ 2 పరీక్షలు రాసింది. డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికైంది. 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యాను. ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను. కోచింగ్ ఏం తీసుకోలేదు. దాదాపుగా కొంతమంది నాకు తెలిసిన ఉపాధ్యాయులు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ గైడెన్స్ తోటి ఇట్లా తీసుకొని ఏ బుక్స్ చదవాలి అనేసి కొంతమందిని సలహాలు అడిగేసి ఇంట్లోనే కూర్చొని చదివానండి. 2016 నోటిఫికేషన్లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యాను. సలీమా డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగంతో సంతృప్తి పట్టంలేదు. ఇటీవల వెలువడిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకుంది. ఉన్నత స్థాయి అధికారి కావడమే లక్ష్యంగా పెట్టుకుంది. కుటుంబ సభ్యుల సహకారంతో
పక్కా ప్రణాళిక ప్రకారం చదువుతోంది. బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే అనుకున్న లక్ష్యం దిశగా సాగుతుంది. నేను మ్యారేజ్ అయిపోయి పిల్లల్ని చూసుకుంటూ మొత్తం ఇంట్లో చూసుకుంటూ నేను చదువుకోవడం జరిగింది. నేనే ఇంత చదువుకున్నప్పుడు యువత అంతా ఫ్రీగా ఉంటారు, వాళ్ళు చదువుకొని చాలా పైకి రావచ్చు, చాలా అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. అందరు చదువు మీద, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టి చదువుకుంటే మంచిది అని చెప్తున్నాను. మంచి సేవ చేయడానికి మంచి అవకాశం వస్తుంది. ఆర్థిక వనరులు అందుబాటులో ఉన్నా, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా చదువు, ఉద్యోగ సాధన విషయాల్లో యువత అనుకున్న రీతిలో విజయం సాధించలేకపోతుంది. అలాంటి వారికి సలీమా తన విజయాలతో ఆదర్శంగా నిలుస్తోంది. చెదరని సంకల్పం, పట్టుదల ఉంటే పేదరికం, కుటుంబ బాధ్యతలు లక్ష్యానికి అడ్డు కావని చాటుతోంది.